హలో అండి అందరికీ వన్ మోర్ మినీ వ్లాగ్. ఈ వ్లాగ్లో అయితే మనం మటన్ హలీం చూద్దాం వచ్చేసేయండి. ఇది అయితే నేను మా చెల్లి కలిసి చేసామన్నమాట. చాలా బాగా వచ్చింది టేస్ట్ అయితే. కాకపోతే టైం ఎక్కువ పట్టింది గైస్. ఒక 3 అవర్స్ పైనే పట్టింది టైం అయితే చేయడానికి. ఓపిక్గా చేసుకుంటే సూపర్ టేస్టీ మటన్ హలీం అయితే ఇంట్లోనే తినొచ్చు. నేను లాస్ట్ టైం రంజాన్లో బయట తీసుకొచ్చాను అనమాట, చికెన్ హలీం అనుకుంటా. అది అస్సలు టేస్ట్ బాగాలేదు గైస్. యూట్యూబ్లో చూసే ట్రై చేసాము, చాలా బాగా వచ్చింది. నేనైతే పూర్తి వీడియో అది ఏమి నేను షూట్ చేయలేదన్నమాట. ఏమో ఎట్లా వస్తుందో ఏమో అని చెప్పేసి ముందైతే ప్రాసెస్ స్టార్ట్ చేసేసాం. అక్కడక్కడ చిన్న చిన్న బిట్స్ తీసా అంతే. ఓకే, చూస్తున్నారు కదా. ముందు మటన్ అయితే మంచిగా కుక్ చేసుకోవాలి. ఎలా అంటే మటన్ కర్రీకి ఎలా కుక్ చేసుకుంటామో అలానే అనమాట. ఆనియన్స్, మిర్చి అండ్ అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం జీలకర్ర, కొంచెం గరం మసాలా ఇవన్నీ వేసేసి కొంచెం ఎక్కువ వాటర్ వేసేసి ఒక 6-7 విజిల్స్ వేయించేసుకుంటే మటన్ మంచిగా సాఫ్ట్గా కుక్ అయిపోతుంది అనమాట. మటన్ హలీంకి అయితే కొంచెం పెద్ద పీసెసే ఉండాలి. నేను పెద్ద పీసెసే తెచ్చుకున్నాను. తర్వాత మనం మటన్ తీసి పక్కన పెట్టుకుని మంచిగా మ్యాష్ చేసుకోవాలి. నేనైతే పప్పు గుత్తితో మ్యాష్ చేసేసాను అనమాట. మెత్తగా క్రీమీ లాగా అవ్వాలన్నమాట అది. తర్వాత మనం అందులోకి పప్పులతో చేసుకుంటాం కదా, మినపప్పు, కందిపప్పు, ఇంకా ఉప్మా రవ్వ, బాదం, జీడిపప్పు ఇవన్నీ వేస్తాం కదా. అవన్నీ కూడా ఒక 2 అవర్స్ ముందే నానబెట్టి పక్కన పెట్టుకున్నాము. అవి కూడా ఒక 5 విజిల్స్ అలా కుక్కర్కి పెట్టేసిన తర్వాత దాన్ని తీసేసి మిక్సీలో పట్టి క్రీమ్ లాగా చేసుకున్నాం అనమాట. మంచి క్రీమీ టెక్స్చర్ రావాలి. కొంచెం వాటర్ ఎక్కువ వేసుకుని క్రీమ్ లాగా వచ్చిన తర్వాత మనం ఈ మటన్ మ్యాష్ చేసుకున్న మటన్లోకి యాడ్ చేసుకొని మంచిగా మ్యాష్ చేస్తూనే ఉండాలన్నమాట. ఈ ప్రాసెస్ అంతా మ్యాష్ చేయడంలోనే ఉంది. దీనికి ఎక్కువ టైం పట్టింది గాయస్. యాక్చువల్గా చేతులు అయితే చాలా లాగేసాయి. ఒకసారి నేను, ఒకసారి మా చెల్లి కలిపి చేస్తాము. అయితే మనం మ్యాష్ చేస్తున్నప్పుడే మటన్ హలీంకి జిగురు అనేది వస్తుందన్నమాట. చూసారా, ఇదిగోండి ఈ టెక్స్చర్లో రావాలి అంటే ఖచ్చితంగా ఒక 30 మినిట్స్ పైనే మనం మ్యాష్ చేస్తూనే ఉండాలి అనమాట. దీంట్లో అయితే తర్వాత ఒక పావు కప్పు నెయ్యి కూడా యాడ్ చేసాము. ముందుగా మటన్ కర్రీ కుక్ చేసుకున్నప్పుడు ఆయిల్ తీసి పక్కన పెట్టాం కదా, అది కూడా కొంచెం ఇందులో యాడ్ చేసాము. తర్వాత ఇలా గార్నిష్ చేసుకొని తినేయడమే ఫ్రైడ్ ఆనియన్స్తో. చాలా బాగుంది టేస్ట్ అయితే. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి నచ్చితే కనుక. ఫుల్ ప్రాసెస్ కావాలి అంటే నాకు లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. నేను ఫుల్ వీడియో పెట్టడానికి ట్రై చేస్తాను నెక్స్ట్ టైం చేసినప్పుడు. ఓకేనా, థ్యాంక్ యూ, బాయ్. అంతవరకు నచ్చితే లైక్ చేయండి గాయ్స్. థ్యాంక్ యూ ఆల్.